టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఖమ్మం డైరీస్. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోయేది మా పెద్దమ్మ. నేను ఆ అమ్మ అంటాను. ఇదిగోండి మా అమ్మ. కాలకాడ అమ్మ అంటాం మేము. పేరు పెట్టి మాట్లాడడం కాలకాడ అమ్మ. ఎందుకంటే ఆ సాగర్ హోటల్ దగ్గర కాలువ ఉండేది, అంటే చిన్న ఏరు పారేది. కాలకాడ అమ్మ అంటాం. వెంకట్రామ అమ్మని, కాలకాడ అమ్మని. ఈరోజు మన ఛానల్లో ప్రేక్షకుల కోసం ఏం చూపించబోతున్నారు? స్వీట్ అమ్మా. ఏం స్వీట్ అమ్మా? మీకు చిన్నప్పుడు మీకు చాలా ఇష్టమైన స్వీట్. ఏంటి, బాదుషానా? కాదు కాదు, అవును, మీరు అసలు మైసూర్ పాక్ చేస్తే అలా కరిగిపోయేది నోట్లో వేసుకోగానే. అబ్బా, అసలు ఆ హోటల్లో కూడా 2 రోజులకు ఒకసారి, ఒక రోజు బాదుషా చేసేవాళ్ళు, ఒక రోజు మైసూర్ పాక్ చేసేవాళ్ళు కదా. అసలు అట్లా అయిపోయాయి ఎన్ని కేజీలు చేసినా. ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు ఆయిల్. అయితే నెయ్యి కంప్లీట్ గా 2 కప్పులైనా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా 2 కప్పులు వేసుకోవచ్చు. అయితే కంప్లీట్ గా నెయ్యితోనే చేసుకోవచ్చు, ఆయిల్ రెండు కలిపి అయినా చేసుకోవచ్చు. ఓకే, ఈ రోజు మనం ఎలా చేయబోతున్నాం? 2 అంటే అది ఇది కలిపి చేస్తాం. ఓకే, అయితే ఇది ఒక కప్పు, ఈ శనగపిండి ఒక కప్పు. ఈ శనగపిండిలో ఇప్పుడు ఈ కప్పుకి 1 స్పూను మైదా కలుపుతాను. ఎందుకనంటే అంటే రోస్ట్ రాకుండా కలర్, మంచి కలర్ వస్తుంది. కొంచెం వాటర్, పంచదార. మెజర్మెంట్ ఏంటంటే ఇప్పుడు 2 కప్పులు పంచదారకి 2 కప్పులు ఆయిల్, 2 కప్పులు మిక్స్ అయినా ఆయిల్ వేసుకోవచ్చు, 1 కప్పు శనగపిండి. ఇప్పుడు ఈ శనగపిండిలో కొంచెం మైదా పిండి వేస్తాం. మైదా పిండి కొంచెం, ఎంత, 1 స్పూన్. అంతే. ఆయిల్ పోసుకున్నాను. ఎందుకమ్మా సపరేట్ గా? అంటే కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయిందాక ఆయిల్ ముందు పోసేసుకొని ఎక్కువైనా పోసేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నా ఏం కాదు అనమాట, మిగిలిపోయినా ఏం కాదు. మిగిలిపోయినా కొంచెం ఎక్స్ట్రా పోసుకున్నంత వరకు వాడుకుంటాం, మిగిలిపోయినా ఏం కాదు. మంచి కాగిన తర్వాత అప్పుడు సిమ్ లో పెట్టుకుంటే ఎక్కువ వేడిగా ఉంటుంది అనమాట. అట్లా నెయ్యి మేము ఆవు నెయ్యి వాడుతున్నామండి, అందుకే ఆ కలర్ లో ఉంది. కొంచెం ఆయిల్ రాసేసుకుందాం. ఉంటుంది తీగ పాకం ఇట్లా రావాలండి. ఇంకా రాలేదు. అంటే ఈ పాకం మరీ ముదిరింది అనుకోండి, గట్టిగా ఇంకా ముదరకూడదు అనమాట. ఇప్పుడు వేసేద్దాం, వచ్చేసింది. ఓకే, అయితే తర్వాత సిమ్ లో పెట్టుకోవాలా, జల్లించాలన్నమాట పిండి కూడా. ఓకే, చెయ్యి ఆపకుండా తిప్పుతానే ఉండాలన్నమాట. చెయ్యి ఆపొద్దు అసలు, ఆపితే మాడిపోద్ది. మరి ఇందులో ఉండాలన్నీ కరిగిన తర్వాత ఇప్పుడు పోసేసి, ఎంత పోయమంటే కొంచెం పోసేయి ఇందులో. అట్లా పోయి కొంచెం పోయండి. పోస్తానే ఉండాలి, బయట బాగొద్దు. అట్లా కొంచెం పోస్తానే ఉండాలన్నమాట. 2 ఉండాలి ఖచ్చితంగా, ఒక్కళ్ళ వల్ల కాదు. మైసూర్ పాక్ ఎంత ఈజీ అయినా సరే 2 ఉండాల్సింది. అది కరెక్ట్ కాగి ఉండాలి. అది కూడా పెట్టామా కింద, వేడి ఉండాలా, చల్లారు. ఇది నూనె అంతా అబ్జర్వ్ చేసుకోవాలా. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు పోయాలి మళ్ళీ నూనె, అట్లా రావాలి. ఈ తెల్లదనం అంతా పోయి మంచిగా మళ్ళీ కలర్ చేంజ్ చేసేద్దాం. అప్పుడు నేను కిలోలు చేసేదాన్ని కదా, చెయ్యి గోడంతా నొప్పులు పుట్టేది. ఎంత నూనె అబ్జర్వ్ చేసిందనుకో అంత స్మూత్ గా ఉంటది అనమాట. అబ్జర్వ్ చేయలేదనుకో మైసూర్ పాకు చెడిపోయినట్టు, అంటే అంత స్మూత్ గా రాదు. అట్లా కొంచెం ముద్రైంది అనుకో బిగుసుకోపోదు. ఇది చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఒకసారి అయితే నాకు కూడా చెడిపోయేది. అదే ఎంత ఎక్స్పీరియన్స్ అయినా అయితే కదా. ఎంత బాగుందమ్మా.
సూపర్ వస్తాయి, నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి. అవును, అసలు ఆ కలర్ అసలు చాలా బాగుంది. మెత్త కూడా చేయొచ్చు. అవును, మెత్త కూడా చేయొచ్చు. అది అట్లా పాకం ద్వారా ఎట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. ఇది గట్టి మైసూర్ పాక్ కదా, బయటకు వచ్చేసింది. వచ్చిందంటే రాదు, ఏం కాదు. అయిపోయింది, సూపర్ ముక్కలు వస్తాయి. మేము వెళ్ళిపోతాం, నాకైతే